హాయ్ అండి. ఈరోజు మనం ఫిష్ కర్రీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 3 to 4 చిల్లీస్, ఒక 2 టమాటోస్ ప్యూరీలా చేసి పెట్టుకోవాలి. పాపీ సీడ్స్ హాఫ్ అన్ అవర్ బిఫోర్ సోక్ చేసుకోవాలి. తర్వాత చింతపండు ఒక నిమ్మపండు సైజ్ అంతా తీసుకొని దాన్ని వాటర్లో మిక్స్ చేసి నానబెట్టండి. తర్వాత ఒక 3 ఆనియన్స్ తీసుకొని ఫైన్ పేస్ట్లా చేసుకోవాలి. తర్వాత జీలకర్ర, ధనియాలు, మెంతులు కలిపి పౌడర్లా చేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద కడాయి తీసుకొని 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసి ఆనియన్స్ పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేయాలి. దాని తర్వాత చిల్లీస్ ఇంకా కరివేపాకు వేసి ఫ్రై చేసిన తర్వాత టమాటో ప్యూరీ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేయాలి. టమాటో ప్యూరీ యాడ్ చేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేయాలి. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత బాగా కలిపి ఆయిల్ పైకి తేలే వరకు, పచ్చివాసన పోయే వరకు కలుపుతూ ఫ్రై చేయండి. దాని తర్వాత మనం గ్రైండ్ చేసిన మసాలా పేస్ట్ని యాడ్ చేయాలి. యాడ్ చేసి ఆయిల్ పైకి తేలే వరకు బాగా కలుపుతూ మిక్స్ చేయాలి. దాని తర్వాత టమరిండ్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేయాలి. టేస్ట్ చేస్తూ దానికి తగ్గట్టు పులుపుని అడ్జస్ట్ చేస్తూ మనం టమరిన్ రసాన్ని వేయాలి. దాని తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేయాలి. తర్వాత మరిగిస్తూ ఒక 10 to 15 మినిట్స్ అయిన తర్వాత ఫిష్ పీసెస్ని తీసుకొని ఒకదాని తర్వాత ఒకటి వేసి బాగా మరిగే ఈ రసంలో పోయాలి. దాని తర్వాత లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసి గార్నిష్ చేసుకొని, కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత ఒక 5 నిమిషాలు అలా వదిలేసి సరిపోతుంది.